ఒక్కసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. టీడీపీ సురేంద్ర నాయుడు గారు చెప్పండి. అంటే మీరు చూస్తున్నారు సురేంద్ర నాయుడు గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒక్కసారి చూసుకోండి. మేడం నమస్తే. మ్యూట్ లో లేదు, మీకు వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తోందండి, యు మే కంటిన్యూ. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఇందాక మీరు ప్లే చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి, అదేవిధంగా పేరుని నాని మాట్లాడింది చూశా నేను. అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ముందుకు వచ్చేస్తున్నాడు అని అడుగుతా ఉన్నాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా, దాదాపు 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఈ విధంగా మత్తు పదార్థాలు సరఫరా చేసినప్పుడు, మత్తు పదార్థాలు దొరికినప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా రావాలా. ఒక నాయకుడిగా వచ్చాడు, చెప్పాడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతా ఉంది, సిబిఐ ఎంక్వైరీలో నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, దాంట్లో దోషులు తేల్తారు 100%, వీళ్ళు తప్పించుకోలేరు. ఇప్పుడు వీళ్ళకి అలవాటు మామూలుగా మనం చూసాం. ఇదే కరెక్ట్ గా ఇదే ప్లేస్, ఇదే సందర్భం రాష్ట్ర 2019 ఎన్నికలకు ముందు, ఒక్క నెలకు ముందు, 1 నెల 2 నెలలకు ముందు ఎన్నికలకి బాబాయిని బాత్రూంలో గొడ్డలతో వేసేసి ఏమి తెల్లనట్టు ఇదే విజయసాయి రెడ్డి వీళ్ళ మంది మాంగళ్యాలందరూ కూడా టీవీ ముందుకొచ్చి ఆ రోజు నారాసుర రక్త చరిత్ర ముందేమన్నారు, గుండుపోటు అన్నారు, రక్తం కప్పుకున్నాడు, కమ్మోడు తగులుకున్నాడు, బాబాయ్ ఇంకా లేడు కాదండి అసలు. దాని తర్వాత సురేంద్ర నాయుడు గారు అంటే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే నిన్న ఏదైతే వెలుగులోకి వచ్చినటువంటి విశాఖలో 25,000 కిలోల డ్రగ్స్ కంటైనర్. సో దీనికి సంబంధించి మనం ఈ రోజు డిస్కషన్ చేస్తున్నాం. ఆ సబ్జెక్ట్ కే వస్తున్నా. వీళ్ళు అంటే నేనేమంటానంటే ఒక విషయాన్ని ఏ విధంగా డైల్యూట్ చేయగలరు అనే దానికి ఉదాహరణ చెప్తున్నా. బాబాయిని చంపింది వీళ్ళకి తెలుసు, కానీ ఇతరుల మీద నెట్టేదానికి. అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే సురేంద్ర నాయుడు గారు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఏదైతే అడ్రస్ ఉందో ఇక్కడ ఏ కంపెనీ పేరున అది వచ్చిందో ఆ కంటైనర్ అది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ అంటున్నారు. సో అది ఎవరికి చెందింది అనేది ఇక్కడ ఒక డైలమా ఉంది, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. సత్య ఆక్వాట్ కంపెనీకి వచ్చిందో దేనికి వచ్చిందో, ఒకవేళ అది వస్తే ఆ కంపెనీ ఎవరిది, ఆ కంపెనీకి విజయసాయి రెడ్డికి ఏం సంబంధాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధాలు ఉన్నాయి, ఇంటర్నల్ గా అన్ని సిబిఐ ఎంక్వైరీలో తేలిపోతుంది. ఆల్రెడీ సిబిఐ ఆ కంపెనీ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది అండ్ అక్కడ విచారణ కూడా చేయడం జరిగింది. మరి ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అదే నేనేమంటానంటే మేడం ఈ రోజు ఒక 2 నిమిషాలు నాకు టైం ఏంటి, నేను క్లోజ్ చేస్తా. 2 నిమిషాలు ఏమండి. నేనేమంటానంటే దాదాపు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉండేది మనం అంతా చూసాము. వీళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు నుండి కూడా శాండు, మైను, వైను అన్ని కూడా ఎర్రచందనంతో పాటు ఏదైతే సహజ సిద్ధమైనటువంటి వనరులు ఉన్నాయి ఇవన్నిటిని కూడా మింగేసినారు. వీటన్నిటిని మింగేసి రేపు ఎన్నికల్లో మనం ఓడిపోతాం అనేది వీళ్ళకు తెలిసిపోయింది. ఓడిపోతాము అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి గంజాయి చూసాం మనం. గంజాయి దాదాపు ఇప్పుడు 4 సంవత్సరాల నుండి కూడా ఎక్కడ గంజాయి దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయి. అమెరికాలో గంజాయి దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయి. కర్ణాటకలో దొరికినా, తమిళనాడులో దొరికినా, ఎక్కడ దొరికినా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండే సరఫరా అవుతా ఉంది అనేది ప్రతి ఒక్కటి మీరు కూడా చూశారు మీడియాలో. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయి ఇప్పుడు అక్కడ నుండి మత్తు పదార్థాలు తెప్పిస్తున్నారు. 25,000 కేజీల మత్తు పదార్థాలు తెప్పించి ఈ రాష్ట్రం మీద వదిలేసి యువతనంతా కూడా నాశనం చేసేసి రేపు ఓట్లు ఆలోచించి వేయకూడదు వీళ్ళు. అంటే ఆ మత్తు పదార్థాలు తినేసి వీళ్ళు ఏం చెప్తే అది వినాలన్నమాట. మత్తుకు బానిసైనోడు ఏం చేస్తాడు, మత్తు మందు కోసం ఏమైనా చేస్తాడు. ఆ మత్తు మందు తీసుకొని నువ్వు ఇది చేస్తే నేను ఇస్తానంటే దానికోసం తెగబడతాడు.
అది కరెక్టేనండి. బయటకు వచ్చిండుంటే దాని పర్యవసానాలు ఏ విధంగా ఉండేయో అంచనా వేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే 25,000 కిలోల డ్రగ్స్. సో ఇప్పుడు వీళ్ళు చెప్తోంది ఏంటి అంటే అది ఈస్ట్. ఆ 25,000 కిలోలు ఈస్ట్ అని చెప్పి కూడా ఒకటి వస్తోంది బయటకి. అసలు ఆ టెస్ట్ కు వెళ్ళింది, దాని రిపోర్ట్ రావాల్సింది. అసలు ఈస్టా కాదా, ఒకవేళ ఈస్ట్ అయినా ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు అవసరం పడింది, ఇలాంటివన్నీ కూడా తేలాల్సి ఉందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ మీరు ఒక విధంగా చెప్తున్నారు, వాళ్ళు ఒక విధంగా చెప్తున్నారు. పురంధరేశ్వరి చంద్రబాబు వీళ్ళ బంధువులది ఎవరిదో అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారండి. అదే మేడం, ఇప్పుడు నేను అనేది ఏమంటే, ఇప్పుడు అదే కదా, వీళ్ళు తప్పు చేసేది వీళ్ళు, మోసం చేసేది వీళ్ళు, ఎదుటి మనిషి మీద దుద్దే దాంట్లో నెంబర్ 1 వీళ్ళు. ఫస్ట్ నుండి మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అన్ని కూడా అంటే మనం ఈ మత్తు పదార్థాల గురించే మాట్లాడుకున్నా కూడా వీళ్ళు చేసేదంతా కూడా 5 సంవత్సరాలలో వీళ్ళు చేసేస్తారు. వీళ్ళ మీదికి రాకూడదు అనేది ప్రజలను నమ్మించేదానికి వీళ్ళకుండేటువంటి మీడియా సంస్థల్ని, వీళ్ళకుండే సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ల్ని వీళ్ళందరినీ వాడుకొని వెంటనే అంటే అక్కడ ఏదైతే మత్తు పదార్థాలు పట్టుకున్నారు అని తెలిసే సెకండ్ లోనే ఇక్కడ అన్ని రెడీ చేసి ఉంటారు. రెడీ చేసేసి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసి ఉంటారు. ఎవరెవరికో లింకులు పెట్టి ఫార్వర్డ్ చేసి ఉంటారు. దాని తర్వాత నిజంగా నిర్ధారణ అయిపోయి వచ్చేపాటికి జనాల్లో 75% వెళ్ళిపోయింటారు. జనాల్లో 75% వెళ్ళిపోయింది. జనాల్లో మళ్ళా తెలుసుకోవడానికి మళ్ళా టైం పడుతుంది. ఆ టైం లోపల ఎలక్షన్లు అయిపోతాయి. ఎలక్షన్లు అయిపోతాయి, రిజల్ట్ ఇంకొక రకంగా ఉంటది. ఇప్పుడు బాబాయిని చంపింది కూడా అట్టే కదా. బాబాయిని చంపింది వీళ్ళే అని తెలుసుకునే లోపల ఎలక్షన్లు అయిపోయినాయి. ఏమిటంటే లాస్ట్ ఎలక్షన్స్ టైమ్ లో బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ అంటారు, ఇప్పుడు ఇదంటారు. అంతేనా? ఈ డ్రగ్స్ అంతే కదా మేడం, వాళ్ళు చేస్తా ఉండేది అంతే కదా. ఇప్పుడు బాబాయిని ఆ రోజు బాబాయిని చంపేసి మానెత్తినేసేసారు. ప్రజల్లో సానుభూతి తెచ్చుకున్నారు. తండ్రి లేదు, నాకు ఎవరు లేరు, మాకు బాబాయ్ ఉన్నాడు, బాబాయిని కూడా లేపేసినారు, నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడుక్కున్నాడు. ఆ రోజు అడుక్కొని ఓట్లు వేసేసిన తర్వాత ఎవరు బాబాయిని చంపినారని తేలిపోయా. రేపు ఎన్నికల కొడితే చంద్రబాబు నాయుడు తెచ్చేసినాడు, మా 25,000 కేజీలు తెచ్చేసినాడు, యువతను నాశనం చేసేసే దానికి అని చెప్పి వీళ్ళ పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో విచిత్రంగా ప్రచారం చేస్తారు. అది ఎన్నికలు అయిపోయే లోపల తేలిపోతాయి. అందుకనే సురేంద్ర నాయుడు గారు మిగిలిన వారితో కూడా మాట్లాడదామండి. ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుని